Hi everyone, welcome to Super Indian Food. సో నేను ఇవాళ ప్రిపేర్ చేస్తున్న రెసిపీ జొన్న రొట్టెలు. ఈ జొన్న రొట్టెలు మెయిన్గా ఎందుకు యూజ్ అవుతాయి అంటే నార్మల్గా షుగర్ పేషెంట్స్కి అండ్ ఇది వెయిట్ లాస్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. సో జొన్న రొట్టెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో మనకు ముందుగా కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ జొన్నపిండి. ఇది ఎలా పట్టిస్తారంటే జొన్నలు ప్లస్ కొంచెం రైస్ యాడ్ చేసి పట్టిస్తారు అన్నట్టు. ఇంకా కొంతమంది ఎలా అంటే ఓన్లీ జొన్నలతోనే అలా పట్టిస్తారు. సో మనం ఇప్పుడు జొన్న రొట్టెలు ప్రాసెస్ ఎలానో చూద్దాం. అండ్ మనకు కొంచెం ఆయిల్ కావాలి. ఇలా 2 కవర్స్ మీరు కట్ చేసి పెట్టుకోండి. అండ్ మన చపాతీ కర్ర ఇది పక్కన పెట్టేస్తాను. నేను 2 టైప్స్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. సో ఫస్ట్ నేను మన పిండికి సరిపడా వాటర్ తీసుకోవాలి. నేను ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఇది ఇలా బాయిల్ వచ్చిన తర్వాత మనం పిండి ఇందులో యాడ్ చేసి కలిపేసుకోవాలి. చాలా హెల్దీ అండ్ చాలామంది షుగర్ పేషెంట్స్ కానీ చాలామంది ఇది ఫాలో అవుతారు అన్నట్టు. ఇది ఫ్యాట్ లెస్ కూడా, చాలా అసలు ఫ్యాట్ అనేది రాదు ఇది తింటే. సో తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. సో ఇలా బాయిల్ వచ్చింది కదా, ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఈ పిండిలోనే హాట్ వాటర్ వేసి కలిపేస్తారు. దానికంటే ఇదే బెటర్, ఎందుకంటే పిండి క్లియర్గా ఉడుకుతుంది ఇందులో. అండ్ అంటే మంచిగా మెత్తగా వస్తాయి అన్నట్టు చపాతీస్. సో ఇలా అంతా ఈ పిండిని మనం కుక్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్. సో ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి గ్యాస్ పిండిని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో నార్మల్గా విలేజెస్లో అయితే చాలామంది ఫాలో అవుతారు. మెయిన్ ఓన్లీ జొన్న రొట్టెలే ఎక్కువ యూస్ చేస్తారు. మా మమ్మీ వాళ్ళు అయితే మెయిన్ యూస్ చేసేది ఇది. అసలు ఇది రోజు తిన్నారంటే అసలు ఫ్యాట్ అనేది రాదు. చాలా హెల్దీ రెసిపీ అండ్ కొంచెం టైం తీసుకుంటుంది చేయడానికి, కానీ మనకు బద్ధకం కదా, సో చేయలేం అన్నట్టు. సో ఇది ఒక పెద్ద సైజ్ చపాతీ చేస్తే మన లంచ్కి 1 చపాతీ సరిపోతుంది అన్నట్టు. సో ఇలా పిండి మిక్స్ చేయడం అయిపోయింది కదా, ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండిని. అంటే మనకు కలపడానికి ఈజీగా ఉండడం కోసమని నేను ఈ సైజ్ తీసుకున్నాను. ఒక 2 మినిట్స్ మనం ఈ పిండిని చల్లార్చుకోవాలి. మరియు వేడి ఉంటుంది కదా, కలపడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 2 మినిట్స్ ఇలా వదిలేయాలి. సో కొంచెం చల్లబడుతుంది. దాని తర్వాత మనం చపాతీస్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. చాలా వేడిగా ఉంటుంది. సో ఇదంతా ఇందులో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని నార్మల్గా పొడి ఇలా పిండి ఉంటే కూడా ఇందులో చల్లేసుకుంటే కొంచెం వేడి అనేది తగ్గుతుంది అన్నట్టు. సో ఇలా సైడ్ కనుక్కోవాలి. మరి చల్లారిన తర్వాత కూడా చపాతీస్ చేయకూడదండి, అంటే అంత బాగా రావన్నట్టు. వేడిగానే చేస్తే బాగుస్తాయి. సో
సో ఇలా సైడ్ కనిపిసుకొని, ఈ ప్లేస్ ఎందుకంటే మనం పిండి కలిపేసుకోవడానికి అన్నట్టు. సో ఒక 2 minutes దీన్ని మనం వదిలేద్దాం. సో మనం ఇప్పుడు చపాతీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీటి సైడ్ నుండి కొంచెం ఇలా పిండి తీసేసుకొని వాటర్, కూల్ వాటర్ కొంచెం అప్లై చేసేసుకొని ఇలా పిండిని కలిపేసుకోవాలన్నట్టు. వేడిగా ఉంటుంది. ఒక 2 చపాతీస్కి సరిపడా మీరు ఈ డోని ప్రిపేర్ చేసుకోండి. అంటే ఓకే ఓన్లీ 1 చపాతీ అయితే మనకు కూడా రిస్క్ వచ్చేస్తుంది కాబట్టి 2 చపాతీస్ అయ్యేంత పిండిని మీరు కలిపేసుకోవాలి. ఈ పిండిని కూడా చాలా మంచిగా 30 seconds, ½ minute అలా మంచిగా కలిపేసుకోవాలి. సో ఇలా పిండి కలపడం అయిపోయింది కదా. ఇప్పుడు మనం కొంచెం పెద్ద సైజ్ బౌల్స్లా సో ఇలా ప్రిపేర్ చేసుకోండి అండ్ ఇలా సైడ్కి పెట్టేసేయండి. సో ఇది కూడా రెడీ అయిపోయింది కదా, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో కవర్, అది ఇలా దీని మీద పెట్టేసి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి మన చపాతీస్ అంటుకోకుండా ఉండడానికి. అండ్ ఇవి చేసుకున్నాం కదా, ఇందులో వేసి కొంచెం వాటర్ అప్లై చేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొంతమందికి చేతితో చేయడం రాదన్నట్టు, అందుకని నేను చపాతీ కర్రతో కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అండ్ అలవాటు లేని వాళ్ళకు కూడా ఇది పెయిన్ కూడా వస్తుంది ఫింగర్స్. సో ఇలా 1 side అయిపోయింది కదా, ఇంకో సైడ్ తిప్పేసుకొని, యాక్చువల్గా నేను కూడా చాలా రోజులు అయింది చేసి, సో ఇలా ఇంకా కొంచెం స్ప్రెడ్ చేసేయాలి. ఇది మీరు దేని మీద అంటే పప్పు అండ్ వంకాయ కర్రీ, ఆలు, దాని మీద ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇలా చపాతీస్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ. సో ఇప్పుడు మనం చపాతీ కర్రతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది పెట్టేసేయాలి. దీని మీద ఇంకో కవర్ కట్ చేసుకోమని చెప్పాను కదా, ఇది ఇలా అప్లై చేసి మన చపాతీ కర్రలో మనము పరాటాస్ ఎలా చేసుకుంటామో, ఆలు పరాటాస్ లైక్ అలా స్ప్రెడ్ చేసుకోవాలన్నట్టు. అంటే కొంతమందికి చేయితో రాని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారుగా, ఇలా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ చేసేసుకోవాలి. సో ఇలాగా చపాతీస్ ప్రిపేర్ చేసుకొని ప్యాన్ మీద కాల్ చేసుకోవాలి. సో ఇలాగ చేసుకోవాలన్నట్టు. సో ప్యాన్ వేడవుతుంది కదా, దీని మీద కొంచెం ఇలా వాటర్ చల్లేసుకోవాలి. సో ప్యాన్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు ఈ చపాతీని దీని మీద ఇలా వేసేసుకోవాలి. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే చపాతీస్ ప్రిపేర్ చేయాలి, లేకపోతే మాడిపోతాయి అన్నట్టు.
మనకు అర్థమవుతుంది ఈ సైడ్కి ఇలా చపాతీస్ ఇలా పైకి లేవడం జరుగుతుంది అన్నట్టు. అలా అయితే ఈ బ్యాక్ సైడ్ కుక్ అయిపోయినట్టే. సో మనం టర్న్ చేసేసుకోవాలి. సో ఇలా సైడ్స్కి కూడా ఇలా అని మనం చపాతీస్ చేసుకోవాలన్నట్టు. ఇలా వచ్చేసింది కదా, ఇలా ఇంకో సైడ్కి ఇలా టర్న్ చేస్తాం. సో మనకు విలేజెస్లో ఎలా అయితే మంచి అంటే ప్యాన్స్ ఇలా ఉండవు అన్నట్టు, చాలా స్ట్రాంగ్గా చాలా బరువుగా ఉంటాయి అవి. వాటి మీద అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. సో జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని మనం లంచ్ టైంలో అండ్ ఈవినింగ్ డిన్నర్ టైంలో తీసుకుంటే చాలా మంచి వెయిట్ లాస్ రెసిపీగా చాలా యూజ్ అవుతుంది అన్నట్టు. ఫ్యాట్ అనేది ఉండదు ఇందులో. సో తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. ఓకే, నేను వీడియోలో టూ ప్రాసెస్లో చూపించాను. ఒకటి మనం చేతితో చేయడం అండ్ ఇంకోటి మనం చపాతీ కర్రతో చేయడం ఎలానో చూపించాను. సో నా వీడియోస్ అన్నీ చూడండి అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా. సో తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.